ఐశ్వర్యం పొందాలంటే ఏం చేయాలి? అది తెలియాలంటే ఈ వీడియో చూడండి. ప్రతి మంగళవారం నాడు తల స్నానం చేసి ఇంట్లో కాలభైరవుడికి దీపారాధన చేయాలి. ఆడవాళ్ళు లేదా మగవాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఒకవేళ కాలభైరవుడి ఫోటో ఇంట్లో లేకపోతే కనుక శివపార్వతుల ఫోటో ఏదైనా ఉంటే దానికి దీపారాధన చేసి ఒక చారెడు ఆవాలని నైవేద్యంగా పెట్టండి. వీటితో ఏవైనా పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. ఇలా పెట్టిన తర్వాత శనివారం సాయంత్రం ఈ ఆవాల్లో కొన్నిటిని తీసుకుని తాలింపు పెట్టి పులిహోర చేయండి. ఈ ఆవాలతో చేసినటువంటి పులిహోర ఏదైతే ఉందో దాన్ని శనివారం నాడు చీకటి పడే సమయానికి ఎవరికైనా ఇంటి దగ్గర పంచడం కానీ లేదా ఏదైనా గుడి దగ్గర ప్రసాదంగా పంచిపెట్టి మీరు కూడా తినండి. ఇలా చేయడం వల్ల కాలభైరవుడి అనుగ్రహం కలిగి మీకున్న దృష్టి దోషాలు నరఘోష తగ్గి ఐశ్వర్యం కలుగుతుంది. దీనిని మీరు నమ్మి చేయాలి. ఈ పరిహారాన్ని పాటిస్తే ఖచ్చితంగా ఐశ్వర్యం కలుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.